ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు తన భార్య కొడుకు వాళ్ళతో కలిసి వెళ్ళి నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా ఈ భేటీ అనేది జరిగింది. మరి ఏం జరుగుంటుంది, రాష్ట్ర రాజకీయాల గురించి ఏం చర్చించుంటారు? ముందుగా చెప్పుకోవాలంటే నారా లోకేష్ గారు ఇంత ముందు కూడా అంటే అధికారం లేనప్పుడు నరేంద్ర మోడీని కలవాలనుకున్నారు. అప్పట్లో మన నరేంద్ర మోడీ గారు అయితే ఆయనకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో అందుచేత నరేంద్ర మోడీ గారు చంద్రబాబు పెట్టే ప్రతి మీటింగ్ కూటమి అయిన తర్వాత ప్రతి మీటింగ్ కూడా రండి మనం మాట్లాడదాం అని నారా లోకేష్ తో చాలా సార్లు అనడం జరిగింది. కానీ నారా లోకేష్ సార్ ప్రతిసారి స్కిప్ చేసుకొని వచ్చారు. సో ఈసారి మాత్రం నారా లోకేష్ ఒక మినిస్టర్ అయ్యుండి కూడా నరేంద్ర మోడీ లాంటి ఒక పిఎం తో 2 hours మాట్లాడడం అంటే చాలా చెప్పుకోవాల్సినంత విషయం ఇది. ఎందుకంటే సీఎం కాకుండా మినిస్టర్ కూడా ఇంత హోదా ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఏం మాట్లాడుంటారంటే నారా లోకేష్ గారు అధికారం రాకముందు పాదయాత్ర అయితే చేయడం జరిగింది. సో పాదయాత్రలో చేసేటప్పుడు చాలా మంది కష్టాలను తెలుసుకొని అదంతా బుక్ మీద రాసుకున్నారు. సో నెక్స్ట్ యోగాలం అనే ఒక బుక్ అని ఆయనకి నరేంద్ర మోడీ గారికి అయితే సమర్పించడం అయితే జరిగింది బ్రో. అండ్ ఇంకా మాట్లాడుకుంటే నారా లోకేష్ గారి ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయిని కూడా నరేంద్ర మోడీ గారు తన ఒళ్ళో కూర్చొని పెట్టి మాట్లాడడం కూడా మనం చూసుంటాం. ఆల్రెడీ ఫొటోస్ కూడా మనకు వచ్చాయి కాబట్టి. సో నారా లోకేష్ తన ఫ్యామిలీని కూడా పరిచయం చేయడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జరిగిన మధ్య భేటీలో ఏపీ లిక్కర్ స్కామ్ గురించి చర్చించారు. కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఉండబోతుందని చెప్పి ఒక చర్చ గురించి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రలో హాట్ టాపిక్ కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతారని ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడు అదే చూపిస్తుంది. మేబీ అప్పుడు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, మన ఎవరికి తెలియదు. బట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏపీలో అయితే అదే టాపిక్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది బ్రో. మరి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా ఆధారాలతో దొరికి ఆయన అరెస్ట్ అవుతారా లేదా? బ్రో నిజంగా ఆధారాలతో దొరికితే నువ్వైనా నేనైనా ఎవరైనా అరెస్ట్ అవ్వాలి బ్రో. చట్టం ముందు ఎవరైనా దోషులే బ్రో. అది జగన్మోహన్ రెడ్డి అయినా, నారా చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా సార్. మరి లిక్కర్ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? జరిగింది అనుకున్నా, జరగలేదు అనుకున్నారా? నేను మందు తాగను కాబట్టి నాకు తెలియదు బ్రో.